గుజరాత్ అలాగే ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టుకి అదృష్టం కలిసి రాలేదనాలా. ఆఖరి నిమిషంలో మ్యాచ్ పూర్తిగా గుజరాత్ జట్టు అదృష్టంకి పూర్తిగా యూ టర్న్ తీసుకుందా అని చెప్పాలా తెలియటం లేదు గానీ, ఒక పక్క వర్షం, మరొక పక్కన నో బాల్, మరొక పక్కన ఈ యొక్క వికెట్లు రనౌట్ మిస్ అవ్వటం, ఇవన్నీ కూడా ఊహించని విధంగా ముంబై జట్టుకు ఓటమి తీసుకొచ్చాయి. దాంతో గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఓడిపోవడంతో అటు ఫ్యాన్సే కాదు, ఇటు ప్లే ఆఫ్ ఆశలు కూడా పూర్తిగా ఆవిరైపోయాయని చెప్పొచ్చు. అంటే కష్టతరం అవుతోంది ఇంకా. ఎందుకంటే అన్ని జట్లు కూడా 11 మ్యాచ్‌లు మాత్రమే ఆడాయి. పైన ముంబైను, రాజస్థాన్ మాత్రం 12 మ్యాచ్‌లు ఆడేసింది. అంటే మిగిలిన 2 మ్యాచ్‌లు మాత్రమే వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. కానీ మిగతా జట్లకి 3 మ్యాచ్‌లు ఉన్నాయి. అస్సలు ఓడిపోకూడదు అనే మ్యాచ్‌లో ఓడిపోయినందుకు రోహిత్ శర్మ చాలా బాధపడ్డాడు. ఇక నీతా అంబానీ అయితే కోపంతో ఊగిపోయింది. మ్యాచ్ పూర్తయిన వెంటనే హార్దిక్ పాండ్యా దగ్గరికి వెళ్ళి, "నువ్వు దీపక్ చాహర్ వేసిన నో బాల్ గురించి, అలాగే రన్‌ఔట్ గురించి ప్రశ్నిస్తూ ఏంటి మీరిద్దరూ చేస్తున్న పని" అంటూ హెచ్చరించింది. అయితే దీపక్ చాహర్ కూడా ఆఖరి నిమిషంలో నో బాల్ వేయడం అస్సలు కరెక్ట్ కాదు అంటూ మండిపడింది. ఆ తర్వాత అటు హార్దిక్ పాండ్యా, ఇటు నీతా అంబానీ ఎమోషనల్ అయిపోయి మైదానంలోని ఏడవడం స్టార్ట్ చేశారు. ఎందుకనంటే ఇది ముంబై జట్టుకి చాలా కీలకమైన ఒక మ్యాచ్.